24వ శ్లోకం. యోంతః సుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. ఇందాక మనకి అక్షయ సుఖం గురించి చెప్పాడు. బాహ్య విషయ స్పర్శల యందు తగులుకోకుండా ఉన్నప్పుడు ఈ యోగి ఏం చేస్తున్నాడు? ఆత్మసుఖం, అక్షయమైన సుఖాన్ని పొందుతాడు. అదే వివరిస్తున్నారు అక్కడ. బ్రహ్మయోగ యుక్తాత్మ అని కూడా చెప్పాడు. యహ అంతఃసుఖ అంతరారామ అంతర్జ్యోతి ఏవ స. 3. ఎవరైతే అంతఃసుఖ అంటే లోపలే సుఖాన్ని పొందుతున్నాడో, అంతరారామ ఆనందిస్తున్నాడో, తర్వాత అంతర్జ్యోతి లోపల ఎప్పుడూ ప్రకాశమానమై ఉన్నాడో, సహయోగి ఆ యోగి ఏమవుతున్నాడు? బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూత అధిగచ్చతి అంటే ఏంటి? బ్రహ్మముతో ఏకమై నిర్వాణాన్ని పొందుతాడు, మోక్షాన్ని పొందుతాడు. ఇప్పుడు ఇందాక ప్రయత్నం చెప్పాడు, బ్రహ్మయోగం చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? బ్రహ్మభూత అధిగచ్చతి అంటే బ్రహ్మభూతుడు అవుతాడు. భూతం ఏంటి? భూతం. భూతం అంటే ఏంటి? బ్రహ్మీభూతుడు అంటే ఏంటి? ఆ బ్రహ్మములో ఏకమవ్వటానికి కావలసినటువంటి ఒక స్థితి పొందుతాడు. అప్పుడు బ్రహ్మ నిర్వాణ స్థితి వస్తుంది. నిర్వాణం అంటే ఫైనల్ మోక్షం. ఎప్పుడు? బ్రహ్మభూత అంటే మామూలు ఉదాహరణ చెప్తా. ఈ భూతం అంటే ఒక మనిషికి భూతం పట్టింది, దయ్యం పట్టింది అంటారా? భూతం ఆవహించింది, దయ్యం పట్టింది అంటాడు. అంటే ఏమైంది? మనిషి మామూలుగానే ఉంటాడు, ఆ రూపం మామూలుగానే ఉంటుంది, అవునా? మరి ఏమవుతున్నాడు? లోపల ఎక్కడో కదా ఏదో ఒకదాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అది పట్టుకుందో వీడు పట్టుకున్నాడో తెలియదు మొత్తానికి, అవునా? అంటే పట్టుకున్నప్పుడు ఏమైంది తాత్కాలికంగా చెప్పండి? ఆ మనిషి ఏమవుతున్నాడు? తానెవరో తానేమిటో పూర్తిగా ఇంకా ఉండదు. అదేదో పట్టుకుందే ఇతన్ని డామినేట్ చేస్తుంది, అవునా? అందుకని తానుగా ప్రవర్తించడు. అప్పుడు ఏమవుతున్నాడు? అదేదో పట్టుకుంది కదా ఆ రకంగా ప్రవర్తిస్తాడు, అవునా? ఇప్పుడు దయ్యం పట్టుకుంటే అలా అవుతాడు, భూతం పట్టుకుంటే. బ్రహ్మమును పట్టుకున్నవాడు ఏమవుతున్నాడు చెప్పండి? బ్రహ్మమును పట్టుకున్నాడు ఏమవుతున్నాడు? ఈ జీవభావం ఏమైపోయింది? లేదు ఇంకా. అప్పుడు బ్రహ్మభూతుడు అవుతున్నాడు. అంటే ఏంటి? ఇహ సర్వము తత్ర ఉండేటువంటి బ్రహ్మమే తాను అవ్వడానికి కావలసినటువంటి స్థితి ఆయనకు వస్తుంది. బ్రహ్మ నిర్వాణం, పూర్తిగా స్వతంత్రుడు అవుతాడు. సర్వావస్థలందు ఎక్కడ దేనికి కూడా ఆయనకి బంధమే లేదు. ఎందుకంటే బ్రహ్మము సర్వత్రా ఉందిగా, సర్వము అదే కదా. అప్పుడు ఇంకా బంధం ఏమి లేదుగా. అది బ్రహ్మ నిర్వాణం. సో నిర్యాణం అనేది అందరికీ జరుగుతుంది. నిర్యాణం అంటే ఏంటి? చనిపోవడం. అందరూ చచ్చిపోతారు, అది మామూలు, ఏం సాధన చేయక్కర్లే. కానీ నిర్వాణం పొందటానికి మాత్రం నిరంతర కృషి చెయ్యాలి. సో ముందు బ్రహ్మభూతుడయ్యి తర్వాత బ్రహ్మ నిర్వాణ స్థితిని పొందుతాడు.
అంతే కదా. ఇప్పుడు నిర్వాణం అని పొందటానికి ముందు ఏమవుతారు, తాను బ్రహ్మం అవ్వడానికి కావలసిన సంసిద్ధత ఎప్పుడు వస్తుంది, బ్రహ్మయోగ యుక్తుడైనప్పుడు. ఇందాక శ్లోకంలో చెప్పాడు. ఇది ఒకదాని తర్వాత ఒకటి. అందుకేనేమో బ్రహ్మవిత్ బ్రహ్మవిత్ తమః బ్రహ్మవిత్ వరిష్ఠ, బ్రహ్మవిత్ తర్వాత బ్రహ్మవిత్ తరహ, బ్రహ్మవిత్ తమః, బ్రహ్మవిత్ వరిష్ఠుడు అంటాడు. 4 చెప్తాడు. అందుకు బ్రహ్మముని ఎరిగిన వాడు. రెండవది బ్రహ్మవిత్ తరహ, బ్రహ్మవిత్ తమః. ఒకదానికంటే ఒకటి ఎక్కువ. సో ఈ నిర్వాణ స్థితి అనేటువంటిది ఫైనల్. అవునా. ఎప్పుడు ఎవరికి 3 క్వాలిఫికేషన్స్: అంతఃసుఖ, అంతరారామ, అంతర్జ్యోతి. అంతఃసుఖ, సుఖం ఎక్కడ పొందుతున్నాడు ఇప్పుడు, తనలోనే పొందుతాడు. అంటే బాహ్య విషయాలపైన ఆధారపడాడు, పొందట్లేదు. ఎందుకు, అక్కడ లేదని ముందే తెలుసు కాబట్టి వాటిపైన ఆధారపడడు. ఆ విషయాల వల్ల సుఖము వస్తుందనే భ్రమ లేదు కాబట్టి అక్కడ దృష్టి ఉండదు. మరి ఇతను సుఖం ఎక్కడ పొందుతున్నాడు, అంతః, ఆత్మలోనే. ఇంతకు చెప్పాడు, విందత్యాత్మని యత్ సుఖం. తర్వాత అంతరారామ. ఈ సుఖం ఏంటి, ఆరామ, అంతరారామ అన్నాడు. ఆరామం, ఆరామం అంటే ఏంటి, బౌద్ధారామాలు, ఇంకొన్ని అంటే విహార స్థలములు అని అర్థం. అంతేగా. ఆరామం అంటే ఏంటి, విహార స్థలం, విహరించడం, హాయిగా సంచరించడం. ఇప్పుడు సుఖం అంటే సుఖం పొందుతాడు, మరి తర్వాత హాయిగా దాంట్లో ఏం చేస్తాడు, దాంట్లోనే సంచరిస్తాడు. మానస సంచరరే, త్యాగరాజ స్వామి బ్రహ్మణి మానస సంచరరే కదా. ఓ మనసా, ఓ బ్రహ్మలో సంచరించవే అని చెప్పుకుంటున్నాడు. ఏ బ్రహ్మమో, అదిగో రాముడే పరబ్రహ్మం. అవునా. ఎవరా రాముడు, రాముడంటే ఎవరు, రమించేవాడు, రమింపజేసేవాడు, అనంత స్వరూపమే. అక్కడ నువ్వు సంచరించవు కదా. కాబట్టి అంతరారామ, హాయిగా ఎక్కడ సంచరిస్తున్నాడు, పరమాత్మలోనే హాయిగా. ఆయన విషయాల్లో సంచరించట్లేదు, ఎందుకని అక్కడ సుఖం లేదు కాబట్టి. తర్వాత అంతర్జ్యోతి. ఈ సుఖం అనేది అజ్ఞానావస్థలో, ఏమీ తెలియని స్థితిలో వచ్చే మోహం వల్ల వచ్చే సుఖము కాదు. మరి ఏమిటది, జ్ఞానముతో వచ్చే సుఖం. అంతర్జ్యోతి అంటే ఏంటి, లోపల పూర్తిగా ప్రకాశమానమై. అంటే ఏంటి, దాన్ని ఏమంటారంటే అవేర్నెస్ అంటారు. అవేర్నెస్ అంటే తెలుసుకోవడం, తను తెలుసుకోవడం. ఏం తెలుసుకుంటున్నాడు, తన స్వరూపం ఏమిటో స్పష్టంగా ఉంది ఆయన. జ్యోతి, జ్యోతి అంటే ఏదో దీపము వత్తి వేసి వెలిగించేది కాదు, అంతర్జ్యోతి. అంతర్జ్యోతి. ఈ అంతర్జ్యోతి ఎక్కడ అంటే ఉన్నదే, అందరికీ ఉన్నదే, అది అందరిలో ఉన్నదే. కాకపోతే ఈ దృష్టి ఇంద్రియాల గుండా, మనస్సు గుండా బయటికి వెళ్తుంది కాబట్టి లోపల ఉందనే సంగతి తెలియదు. అసలు లోపల ఆ ప్రకాశం ఉంది కాబట్టే ఈ విషయాలు ఇంద్రియములకి, మనస్సుకి, బుద్ధికి ఏమొస్తుంది, కాస్త చైతన్యం వస్తుంది. లేకపోతే లేనే లేదు. అది తెలియని వాడు సామాన్యుడు, అది తెలిసిన వాడు జ్ఞాని. సో బాహ్యమైనటువంటి వెలుగు కాదు, అది అంతర్గతంగా. కాబట్టి అంతర్జ్యోతి అంటే తనలో తాను ఎప్పుడు ఎలాగున్నాడు, ప్రకాశమానమే, ఎప్పుడు మెలకువగా. దేంట్లో మెలకువగా, జ్ఞానముతో జాగరూకుడై ఉంటాడు. ఇది యానిషా సర్వభూతానం స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పాడు. సంయమవంతుడు ఎలాగుంటాడు, సామాన్యులు దేంట్లో నిద్రపోతారు, ఆయన దాంట్లో మేలుకొని ఉంటాడు అన్నాడు. ఎక్కడ మేలుకు, ఇదే అసలు ప్రకాశం అక్కడే ఉంది. ఆ ప్రకాశం ఎప్పుడు ఆయన వీడదు, దాని మీదే దృష్టి, అదే తాను. కాబట్టి అంతఃసుఖ, అంతరారామ, అంతర్జ్యోతి. ఈ స్థితి కలిగినప్పుడు బ్రహ్మభూతుడు అవుతాడు. అప్పుడు బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు. చెప్పి
ఋషయః క్షీణకల్మషాః. ఇలాంటి జీవితాన్ని గడిపే వాళ్ళే ఋషులు. ఋషిర్దర్శనాత్ అని. ఋషులు అంటే ఎవరు? దర్శించిన వారు. దేన్ని దర్శిస్తారు? మనం మామూలుగా ఇంద్రియాలతో దర్శించే విషయాలు కాదు, మరి అతీతమైనటువంటి దాన్ని దర్శించేవాడు ఋషులు. అంతే కదా. క్షీణ కల్మషాహ, ఇందాక చెప్పారు జ్ఞాన నిర్ధూత కల్మషాహ అన్నారు. అలాగే ఇక్కడ కూడా కల్మషములు క్షీణిస్తాయి. ఎప్పుడు? బ్రహ్మ నిర్వాణం లభంతి. ఎప్పుడైతే ఈ కల్మషాలు పోతాయో, ఏది మానసికం, బౌద్ధికం, కారణ శరీర స్థాయిలో కూడా, అప్పుడు అభిత బ్రహ్మ నిర్వాణం, బ్రాహ్మీ స్థితిని పొందుతాడు, నిర్వాణాన్ని. అంతేగా చిన్న ద్వైధాహ. ద్వైధ అంటే రెండు ద్వంద్వాలు అన్నారు. ఈ ద్వంద్వాల నుంచి పూర్తిగా విడుదల పొందినటువంటి వాడు ద్వైత. యథాత్మాన, ఇంతకు ముందే చెప్పాడు. యథ అంటే పూర్తిగా తనని తాను వశంలో పెట్టుకున్నవాడు. అలాంటి వాడు బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు. నిర్వాణం అంటే మోక్షమే, సర్వత్రా ఉన్న బ్రహ్మమే తానని అనుభూతి కలగటం. సర్వభూత హితే రతాః. అలాంటి జ్ఞాన పరిపక్వ దశలో ఎలాగుంటాడు? సర్వభూతముల యొక్క మేలును కోరతాడు. కోరటమే కాదు, దాంట్లో ఆనందిస్తాడు. ఇది జ్ఞాన పరిపక్వ దశలో జరిగేది. సామాన్యుడేమో ప్రార్థించాలి. ఏమని ప్రార్థిస్తాడు? లోకా సమస్తాః సుఖినో భవంతు. ఈయన సర్వభూతముల యొక్క హితంలో ఎప్పుడూ కూడా ఆనందం పొందుతూ ఉంటాడు. ఏమన్నా అంతరా రామ అంత శుభ అని చెప్పాడుగా, మరి లోపలే పొందుతాడు సుఖం అన్నారు కదా, మళ్ళీ సర్వభూత హితే రతాః అని ఎందుకన్నాడు? ఇదే జ్ఞాన పరిపక్వ దశలో ఆయన ఏమవుతున్నాడు? విశాలత్వం వస్తుంది. సో సర్వప్రాణుల్లో ఉన్నది ఎవరు? పరమాత్మే నిజానికి, అవునా కాదా? కాబట్టి ఏం చేస్తున్నాడు? వాళ్ళు కూడా స్థితి పొందాలి. పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళ హితాన్ని కోరుతున్నాడు. ప్రియం కాదు, హితం హితం హితం, లోకహితం కోసం. అందుకే మహాత్ములు ఎవ్వరూ కూడా లోకహితాని కోసం కృషి చేయకుండా ఉండలేరు. సహజం అయిపోతుంది వాళ్ళకి, సహజం అవుతుంది. సామాన్యుడేమో సాధనలో భాగంగా చెయ్యాలి. లోక సంగ్రహమేవ సంపశ్యన్ కర్తుమర్హసి, అర్జునుడు చెప్పాడు కదా. వీళ్ళు సాధనలో భాగంగా లోక హితం కోసం పనిచేస్తారు, కానీ వాళ్ళ సహజం అయిపోతుంది. ట్యాంక్ నిండితే ఓవర్ఫ్లో అయిపోదు, అలాగా వీళ్ళు లోపల ఆత్మసుఖం పొందినటువంటి వాళ్ళు, తృప్తిని పొంది ఆ బ్రహ్మ నిర్వాణంలో ఉన్నవారు ఏం చేస్తారు? ఇంకా చేయాల్సింది ఏముంది? కానీ లోకహితం కోసం చేస్తారు. కృష్ణుడు చెప్పలే, త్రిషులోకేషు, 3 లోకాల్లో నేను పొందవలసింది పొందకుండా ఉన్నది ఏమీ లేదు, అయినా సరే నేను నిరంతరము కర్మల్లో వర్తిస్తున్నా, చెప్పలేదా? అలా. కాబట్టి సర్వప్రాణులకి హితాన్ని ఎందుకు కోరుకుంటారంటే సహజమైనటువంటి స్థితి అది వాళ్ళకి. ఇక వాళ్ళకి పొందాల్సింది లేదు కదా. ఇంకా ఏం పొందుతాడు? కల్మషాలు లేవు, ద్వైత ఇదేంటి ద్వంద్వాలు లేవు, అన్ని తన యొక్క ఉపాధులన్నీ వశంలో పెట్టుకున్నటువంటి వాడు. ఈ బ్రహ్మ నిర్వాణ స్థితిలో ఆ సర్వభూతముల హితాన్ని కోరటం అనేది బ్రహ్మజ్ఞానికి సహజం. అయితే మళ్ళీ పరుగులెత్తి అందరిలాగా పనిచేయడు ఆయన, ఇది లోపల ఉంచుకొనే పనిచేస్తాడు. బ్రహ్మజ్ఞాని ప్రపంచంలో వ్యవహరించిన ఎక్కడ తగులుకోడు అని చెప్పాడు. అందుకని చూడండి, సేమ్ కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. ఇందాక కామక్రోధోద్భవం వేగం చెప్పాడు, గుర్తుందా? కామక్రోధములకి వేగాన్ని ఎవడైతే తట్టుకుంటాడో
శరీరం విడిచిపెట్టక ముందే అలాంటి వాడు సుఖంగా ఉంటాడు. కామక్రోధ వియుక్తానాం యతీనాం. యతులు అంటే ఎవరు? యత్నశీలురు, నిరంతరమైనటువంటి సాధనలో ప్రయత్నంలో ఉండేవారు. కాబట్టి నిరంతర ప్రయత్నంలో యతచేతసా, చేతస్సు మనస్సు ఏమవుతుంది? పూర్తిగా వశములో పెట్టుకున్నటువంటి వారు. అప్పుడు ఏమవుతుంది? కామక్రోధములు యొక్క తట్టుకొని నిలబడటం కాదు, వాటిని పూర్తిగా నాశనం చేసిన వాడు. ఇది లోపల వస్తుంటే తట్టుకోవటం కాదు, మరేమిటి? వశంలో పెట్టుకున్నాడు. దాని ప్రభావానికి తాను లోను కాడు. మరి అవసరం వస్తే వాడుకుంటాడు, లేదా వదిలేస్తాడు. అభితో బ్రహ్మ నిర్వాణం విదితాత్మనాం. విదిత ఆత్మనాం అంటే ఆత్మ ఏమిటో తెలిసినటువంటి వాడు అనుభవంతో. అప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు? అభిత బ్రహ్మ నిర్వాణం వర్తది. అభిత అంటే అంతటా ఆయన ఎక్కడ సంచరించినా ఏమవుతున్నాడు? ఆ స్థితిలోనే ఉంటాడు. పూర్తిగా స్వతంత్రుడై ఉంటాడు, సర్వస్వతంత్రుడై. ఎందుకు? ఉన్నది ఒకటే పరబ్రహ్మ. ఆయనకి చేయవలసింది చేయకూడనిది ఏమీ ఉండదు. అలాంటి వాళ్ళు. ఇదే శంకరాచార్యులు యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా. అదే అలాంటి వాళ్ళు యస్య బ్రహ్మణి రమతే చిత్తం అంటే ఎవరి చిత్తం బ్రహ్మములో రమిస్తుందో అదే ఇక్కడ చెప్పాడు. ఏమవుతున్నాడు? యోగరతోవా భోగరతోవా. ఆయనకేం రూల్స్ ఉండవు, ఇంకా రూల్స్ రెగ్యులేషన్స్ అధిగమించిపోయాడు ఆయన. కాబట్టి యోగంలో ఉండొచ్చు, భోగంలోనూ ఉండొచ్చు. సంగరతోవా సంగ విహీన. ఎవరు లేకుండా ఏకాంతం లేకుండా అడవుల్లో ఉండొచ్చు, లేకపోతే అందరి మధ్యలో సమాజంలో ఉండవచ్చు, మనుషుల మధ్యలో. ఇదన్నీ కాదు, మరేమిటి? ఆయన చిత్తం ఎక్కడుందో అది ముఖ్యం. బ్రహ్మణి రమతే, అప్పుడు ఆయనకే సుఖం. అలాగే ఇక్కడ కూడా చెప్పాడు అభితో బ్రహ్మ నిర్వాణం. ఆయన ఎక్కడ సంచరించినా, ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఆయనకి బ్రహ్మమే, బ్రహ్మంలోనే ఉంటాడు. కాబట్టి విదితాత్మనాం, ఆత్మ ఎవరు తెలిసినటువంటి వాడు. ఇంకా ఈ కామక్రోధాలు ఆయన ముట్టుకో, ఆయన తాకవు, ఆయన స్పృశించే శక్తి వాడికి లేవు, ఎప్పుడో దాటిపోయాడు. ఇవన్నీ అక్కడ మానసిక స్థాయిలో ఉంటాయి. ఆయన చిత్తం ఏమైపోయింది? యతచేతసాం. చిత్తం ఇప్పుడు బయటికి వెళ్ళదు, ఆయన ఎటు చూడమంటే అటే చూస్తుంది, ఆ చిత్తం వశంలో ఉంటుంది. చిత్తాన్ని ఏం చేశాడు? బ్రహ్మములో లీనం చేసినప్పుడు ఆయనకు ఆ చిత్తము అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇవేం చేస్తే కామక్రోధాలు దరిచేరం, ఆయనకి ఆయన స్పృశించవు, ఆయన దరిచేరం. అలాంటి వాడే అభితో బ్రహ్మ నిర్వాణం. సర్వత్రా ఆ బ్రహ్మస్థితిని నిరంతరము అనుభవిస్తూ ఉంటాడు, సర్వదా సర్వదా సర్వత్రా. బాగుందండి, బానే ఉంది. ఇదంతా ఆయన ఎవరు? బ్రహ్మ నిర్వాణ స్థితి గురించి చెప్పాడు, అంటే లక్ష్యం గురించి చెప్పాడు. లక్ష్యాన్ని పొందాలంటే మరి సాధన ఏం చేయాలి? స్థితిని పొందటానికి కర్మ సన్యాస యోగం చెప్పాడు ఇందా. అయితే ఇక్కడ ఒక లింక్, ఈ లాస్ట్ 2 శ్లోకాలు సాధారణంగా ఈ అష్టాంగ యోగములో ప్రాణాయామం అని ఒకటి ఉంటుంది. ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ఇలాంటివన్నీ. సడన్ గా కృష్ణుడు దారి మళ్ళీ చేసి టాపిక్ మార్చేసేసి ఏదో కొత్త యోగాన్ని చెప్పినట్టుగా మనకి ఇక్కడ అనిపిస్తుంది. ఇది కొంచెం ఆలోచించాలి. చూడండి 27, 28. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణో యతేంద్రియమనో బుద్ధిః
మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధః యస్ సదా ముక్త ఏవ సః. ఇప్పటిదాకా బ్రహ్మ నిర్వాణ స్థితి గురించి చెప్పి అది పొందిన మహాత్ముడు ఎలా ఉంటాడు, ప్రపంచం ఎలా వ్యవహరిస్తాడో చెప్పాడు. ఆ స్థితి పొందాలంటే ధ్యానం. సో కర్మ సన్యాస యోగి అయినటువంటి వాడు ఏమవుతున్నాడు, ధ్యానానికి అర్హుడవుతాడు. తర్వాత వచ్చేది ఏమిటి, ఆత్మ సంయమ యోగం, ధ్యాన యోగం. దానికి లింక్ ఇంట్రడక్షన్ ఇక్కడ చివర్లో చెప్తున్నారు. దీని విస్తారమే 6వ అధ్యాయం. ఏం చేస్తాడట ఆయన, స్పర్శాన్ బాహ్యాన్ బహిః కృత్వా. బాహ్య స్పర్శాన్ అంటే బాహ్యమైన విషయాలు, వాటి స్పర్శలు ఏం చేస్తున్నాడు, బహిః కృత్వా ఏం చేస్తాడు, బయటనే ఉంచుతాడు. బాహ్య విషయాలు ఏం చేస్తున్నాడు, బయటే ఉంచుతాడు. అంటే ఏంటి, నో పర్మిషన్, నో ఎంట్రన్స్, నో ఎంట్రీ బోర్డు పెడతాడు. తర్వాత ఏం చేస్తాడు, లోపల కొంచెం తలుపులు వేసుకొని. చక్షుః చ ఏవ అంతరే భ్రువోః. అంతరే భ్రువోః అంటే ఈ మృకుటి ఉంటుంది కదా, 2 కనుబొమ్మల మధ్యలో చక్షుః అంటే తన యొక్క దృష్టిని ఏం చేస్తున్నాడు, ఉంచి ప్రాణాపానౌ సమౌ కృత్వ. దృష్టి కనుబొమ్మల మధ్యలో నిలపటం అనేది అప్పుడు ఏం జరుగుతుంది, ప్రాణ అపానములు సమానంగా పనిచేస్తాయట, బ్యాలెన్స్. అప్పుడు ఆ ప్రాణాపానాలు ఎక్కడ ఉంటాయి, నాసాభ్యంతరచారిణం అంటే 2 కదా ప్రాణం అపానం. ఈ ముక్కు రంధ్రాలు ఉంటాయి కదా, నాసికా రంధ్రాలు, వాటి లోపల నుంచి శ్వాస పనిచేస్తుంది. అది కదా, 1 ప్రాణం, 2 అపానం. ప్రాణం అంటే ఏం చేస్తున్నాం, లోపలికి పీలుస్తున్నాం. అపానం అంటే బయటకు వదులుతున్నాం, అంతే కదా. ఈ నాసికా రంధ్రాల గుండా సంచరించేటువంటి ప్రాణాపానములు ఏవైతే ఉన్నాయో వీటిని ఏం చేస్తున్నారు, సమేకృత్వా అంటే సమంగా చేస్తున్నాడు. అంటే ప్రాణాయామం చేస్తున్నాడు కూర్చొని, ప్రాణాయామం చేయట్లే. అదేంటో మళ్ళీ చూద్దాం. యతేంద్రియ మనోబుద్ధి, మనస్సుని బుద్ధిని యథాపూర్తిగా సంయమించినటువంటి ముని మోక్షపరాయణ. అది ముని అంటే ఎవరు, ఇప్పుడు ఇక్కడ ఈయన మోక్షమే లక్ష్యంగా కలిగిన వాడు. విగత ఇచ్ఛాభయక్రోధ, మనస్సును ఏం చేశాడు, మనసు బుద్ధిని సంయమించాడు కాబట్టి ఇక రాగ భయక్రోధములు ఏమవుతున్నాయి, అవి లేదు, దీని మీద దృష్టి పెట్టాడు కాబట్టి. అలా ఎవరైతే ఉంటారో యహ సదా సహ ముక్త ఏవ, అలాంటి వాడు ఎప్పుడు ముక్తుడై ఉంటాడు. ఈ ప్రాణాపాన సమకృతం అనగానే ప్రాణాయామ పరాయణాహ గుర్తొస్తుంది మనకి. ఇప్పుడు రాబోయే ధ్యాన యోగం అయితే ఇంకా ప్రాణాయామం ఈ గురించి ఎందుకు చెప్తాడు, కర్మ సన్యాస స్థితిలో వచ్చిన తర్వాత ధ్యాన స్థితికి రావాలి. మళ్ళీ ప్రాణాపానముని సమంగా చేయటం అంటే ఏంటి, ప్రాణాయామ అభ్యాసం కాదు. మరి రెండింటి సమంగా ఎలా చేస్తాడు, ప్రాణాయామం ద్వారా చేయట్లే, మనసు ద్వారా చేస్తాడు. రేపు చూద్దాం.